శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. 3 రాగి ఆకుల మీద మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ పేరును రాసి మీరు ఒక మట్టి పిరమిదలో పెట్టి దానిలో 3 రకాలైన స్పీడ్స్ పెట్టి నేను చెప్పిన ప్రకారం మీరు చేసినట్లయితే 24 గంటలు మీరు కోరుకుంటున్న స్త్రీ కానీ పురుషుడు కానీ వశమై ఒక పవర్ఫుల్ గల ఒక శక్తివంతమైన స్త్రీ పురుష వశీకరణ గురించి ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నమాట. ఇది చాలా శక్తివంతమైనదండి. ప్రభావితమైనది 24 గంటల్లో మీకు చూపించింది. అయితే ఈ యొక్క ప్రయోగం అనేది మనం ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అన్నమాట. వశీకరణ ప్రక్రియలు అనేవి ఎన్నో రకాలు, ఒక రకమైన పద్ధతి కాదు. ఎందుకంటే ఒక మంత్రానికి అనేక రకాలైన ప్రయోగాలు ఉంటాయి, ఒక తంత్రానికి అనేక రకాలైన ప్రయోగాలు ఉంటాయి. అదేవిధంగా వశీకరణ అనేవి నీ వశీకరణ శాస్త్రం ప్రకారం చూసుకుంటే మనం చెప్పుకోలేని రకాల వశీకరణ ప్రయోగాలు ఉన్నాయి. కొన్ని మంత్రతంత్రాలతో చేసేవి ఉన్నాయి, కొన్ని యంత్రాలతో చేసేవి ఉన్నాయి, కొన్ని మరుగుమందు రూపంలో చేసేవి ఉన్నాయి, కొన్ని చిన్న చిన్న వస్తువుల ద్వారా వాళ్ళని మన వైపు అట్రాక్షన్ చేసేవి ఉన్నాయి. అసలు ఏమీ లేకుండా కొన్ని యూనివర్స్ ద్వారా, కొన్ని ఏంజల్స్ నెంబర్స్ ద్వారా, కొన్ని స్విచ్ బోర్డ్స్ ద్వారా స్త్రీని కానీ పురుషుని కానీ మన వైపు అట్రాక్ట్ చేసే పవర్ఫుల్ గల నెంబర్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈరోజు మీకు నేను చెప్పేది ఏంటంటే 3 రాగి ఆకులతో మీరు కోరుకుంటున్న స్త్రీ మీకు రూపాయి ఖర్చు లేకుండా ఒక ప్రయోగం కోసం మీరు ఆ యొక్క పిచ్చిలో పడిపోయి మీరు ఏం చేస్తున్నారో మీకే తెలియని పరిస్థితుల్లో ఆ డబ్బు అనేది వేలు ఖర్చు పెట్టుకొని వృధా చేసుకుంటున్నారు. ఒక ప్రయోగం ఒకసారి చేస్తున్నామంటే ఫలించలేదు, మళ్ళీ రెండోసారి చేయాలి, మూడోసారి చేయాలి. 10 రాళ్ళు వేస్తే కానీ ఒక్క రాయన తెలియదు. ఆ విధంగా చేయాలి. కానీ అంతేగాని మీరు చెప్పేది ఏమిటంటే ఏం చేసినా సరే ఒక నమ్మకంతో చేయండి, ఒక మంచి మనసుతో చేయండి. మీరు కొనుక్కున్న వారు, మీరు ఇష్టపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే మీకు వశం అవుతారు అన్నమాట. అయితే అసలు ఏం చేయాలి అంటే అదేవిధంగా తెలిసిన స్త్రీ పురుషులు అయి ఉండాలి. అంతేగాని తెలియని వ్యక్తుల మీద ఇటువంటి ప్రయోగాలన్నీ పనిచేయమాట. అయితే ఈ యొక్క ప్రయోగం అనేది మరి వాళ్ళు చాలా దూరాన్ని ఉన్నారు కదా, మరి మాకు వశం అవుతారంటే వాళ్ళు ఎక్కడే కాదు, ఫారిన్లో ఉన్నా కూడా మీకు వశం అవుతారు, విదేశాల్లో ఉన్నా కూడా మీకు వశం అవుతారు. ఎందుకంటే వాళ్ళతో మీరు మాటల్లో కాంటాక్ట్లో ఉండాలి. అట్లా ఉంటే మీకు ఇది ఒక ప్రయోగం పనిచేస్తుంది అన్నమాట. ఇవైనా భార్య భర్తలు కానీ, లేకపోతే తరచు ఇంట్లో గొడవలు పడుతున్న స్త్రీ భార్య భర్తలు ఇటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క ప్రయోగం ద్వారా వాళ్ళకి మంచి మార్గం అనేది, పరిష్కారం అనేది మార్గం అనేది దొరికింది అన్నమాట. అయితే ఏం చేయాలంటే శనివారం రోజున ఈ యొక్క ప్రయోగం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు ఏం చేస్తారు, ఈ ఆకులు అనేవి ముందుగానే మీరు తెచ్చుకోవాలి. 3 ఆకులు రాగి ఆకులు తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత ఆ 3 రాగి ఆకుల మీద మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ పేరు రాయండి. మీరు దాని కింద వచ్చేసి మీ పేరు రాయండి. ఈ విధంగా 3 ఆకుల మీద రాయండి. రాసిన తర్వాత ఒక పెద్ద మట్టి ప్రమిద తీసుకోండి. చిన్నది కాదు, పెద్దవి ఉంటాయి, మూకిల్లా ఉంటాయి అన్నమాట. అది తీసుకోండి. దానిలో పెట్టండి 3 ఆకులు. పెట్టేసిన తర్వాత 3 రకాలైన స్వీట్లు పెట్టండి. దాంట్లో ఏదైనా సరే 3 రకాలు, ఒక్కొక్క స్వీట్లు 3 పెట్టండి. అదేవిధంగా 3 గులాబీ పువ్వులు పెట్టండి. 3 గులాబీ పువ్వులు పెట్టేసి ఒక ప్రయోగం వచ్చేసి సాయంత్రం పూట చేసుకోవాల్సింది, అంటే నైట్ పూట చేయాలన్నమాట. పెట్టేసిన తర్వాత వాటిని తీసుకుని వెళ్ళిపోయి మీకు ఊరు బయట పొలిమేరలండి, డొంకలు ఉంటాయి. పొలిమేర రోడ్లు అంటే 4 రోడ్లు ఉంటాయి కదా, అటు ఊరు బయట 4 రోడ్లు ఉంటాయి, ఇటు ఊరు బయట 4 రోడ్లు ఉంటాయి. అక్కడ దీన్ని ఆ 4 రోడ్లు పక్కన పెట్టేసి మీరు అక్కడికి వెళ్ళి ఈ యోగిని మాత, నేను ఈ యొక్క స్త్రీని వశం చేసుకోవాలనుకుంటున్నాను, నీ యొక్క అనుగ్రహంతో ఈ యొక్క స్త్రీ నాకు వశం కావాలి తల్లి, నన్ను కరుణించి కాపాడమ్మ యోగిని మాత అని మీరు ఆ యొక్క తల్లికి మనసులో సంకల్పం చెప్పుకొని మట్టి ప్రమిద పెట్టిన ఆకులు, స్వీట్లు, పువ్వులు తీసుకెళ్ళిపోయి ఆ పక్కన పెట్టేసి మీరు వెనక్కి తిరిగి వచ్చేసేయండి. ఈ విధంగా చేసినట్లయితే ఈ యొక్క ప్రయోగానికి ఆమె ఒక మంచి మార్గం చూపించి ఆ యొక్క స్త్రీ మీకు వశం అయ్యే విధంగా చేసిద్ది. ఆ యొక్క స్త్రీ మనసులో మీకు ప్రేమ కలిగే విధంగా ఈ యొక్క యోగిని మీకు సహాయం చేయటం అనేది జరిగింది అన్నమాట. చాలా పవర్ఫుల్ గల వశీకరణ అండి, చాలా సింపుల్గా వశీకరణ మీకు మీరుగా సొంతంగా చేసుకోవచ్చు. ఇక్కడ మరి మేమైతే సిటీలో ఉంటాం కదండి, మా పరిస్థితి ఏమిటంటే సిటీలో అయితే మీకు 4 రోడ్లు ఎక్కడైతే ఉంటాయో, 4 రోడ్లు ఎక్కడైతే ఉంటాయో ఆ 4 రోడ్లు పక్కన అవి పెట్టేసి వదిలేసి వచ్చేసేయండి. ఆ విధంగా చేసినట్లయితే మీకు వశీకరణ ప్రక్రియ అనేది చాలా తొందరగా, చాలా ఫాస్ట్గా జరిగిద్ది అన్నమాట. అయితే ఎవరు చేసినా సరే ఇటువంటి అనేది మంచిని ఉద్దేశించి చేయండి అండి. ఎందుకంటే ఇటువంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే ఎక్కువగా ప్రేమ సమస్యలు అనేవాళ్ళు వాళ్ళు ఆ సిచ్యువేషన్లో వాళ్ళు ఏం చేసేది తెలియక కొంతమంది ప్రాణాలు వదిలేస్తున్నారు, కొంతమంది వాటి కోసం డబ్బు వృధా చేసుకుంటున్నారు. అదేవిధంగా కొంతమంది వాళ్ళని సాధించుకొని మంచిగా ఉంటున్నారు. ఇటువంటి సమస్యలు అనేవి ప్రతి ఒక్క మనిషికి రాకుండా మీకు మీరుగా అనుకూలంగా చేసుకుని సొంతగా మీరు కోరుకున్న స్త్రీగా పురుషుగా ఇష్టపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు వశమయ్యే విధంగా ఈ యొక్క ప్రయోగాలు అనేవి ఉంటాయి అన్నమాట. వీడియో చూస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.